ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియ కాండము 26వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలు. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాప జ్వరములను క్షయ రోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినదరు. నేను మీకు పగ వాడనవుదును. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు కొన్ని వాగ్దానాలు మనకిచ్చాడు. ఆయన బిడ్డలు ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, చనిపోతే పరలోకం ఎలా రావాలి, అది మన డెస్టినేషన్ అని మనకు ఆల్రెడీ వాక్యంలో చెప్పేశారు. ఇక్కడ మీరు కొంతకాలం ఉంటారు. ఆ కొంతకాలంలో ఎలా జీవించారనేది ముఖ్యం కాదు, అసలు వాక్యానుసారంగా మీరు జీవించారా లేదా అనేది ముఖ్యం. అందుకొరకే దేవుడు చట్టం అంతా చేసి మనకన్నిటిని కూడా ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. నిజంగా వాటిని చదువుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటే మాత్రమే మనకు పరలోక రాజ్యం. లేదని ఇంత డైరెక్ట్గా దేవుడు మనకు విశదీకరించి చెప్పాడు. కాబట్టి ఈ ఆజ్ఞలన్నింటినీ ఏ విధంగా వినాలి, ఏ విధంగా మన జీవితానికి అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించేడల, దిస్ ఈజ్ ద కండిషన్. ఎందుకంటే ఇవి చేస్తే మీరు ఏ విధంగా ఉంటారు, చేయకపోతే ఏమైపోతారు. డైరెక్ట్గా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి. కాబట్టి ఎప్పుడైతే ఆయన కట్టడలు, ఆజ్ఞలు, విధులు అసలు ఏంటివి అనేది మనం రక్షణ పొందగానే తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. తెలుసుకోకపోతే చదువుకోవాలి. నీకేది తెలియదు, నాకు ఎవరు చెప్తలేరు అనేటువంటి కుంటి సాకులు చెప్తే ప్రభు ఒప్పుకోడు. ఎందుకంటే నీకు ఒక పాస్టర్ ఉంటాడు, నీకు పైన తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నిజంగా నీకు ఆశ ఉంటే దాన్ని నువ్వు తెలుసుకోవటానికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఇంతకాలం నాకు ఎవరు చెప్పలేదు, నేను చదువుకోలేదు, నాకు చదువు రాదు అనేటటువంటి సాకులు చెబితే మాత్రము దేవుడు ఏనాడు ఒప్పుకునేవాడు మాత్రం కాదు. నీకు అన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడు. ప్రతిదీ కూడా నీకు విశదీకరించి వాక్యం ద్వారా, టీవీలో, సెల్ ఫోన్లో, చర్చిలో ప్రతి ఒక్కరి ద్వారా నిన్ను రక్షించుకొని నీకు మహిమకరమైనటువంటి ఆ యొక్క భాగ్యం ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు ఎన్నోసార్లు నీకు ప్రయత్నిస్తూ ఉంటాడు. దానిని ఆ మెల్లనైన స్వరం ఏంటో మనం విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఇక్కడ ఇంత డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు అంటే ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. నీవు అనుసరించి నడవని ఎడల ఏంటి, నడిచిన ఎడల ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను. చూసారా, అన్ని డైరెక్ట్గా దేవుడు చెప్తా ఉన్నాడు మీకు. వాటి చెప్పితే నీకు అర్థం చేసుకోలేని తెలివి కాదు నీది. వేరే విషయాలలో నీకెంతో తెలివి ఉంది, దీని విషయంలో ఎందుకు లేదు? ప్రతి చిన్న విషయానికి మనము ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇందులో ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు? ఇది ఏ లోక సంబంధమైనది కాదు. చనిపోతే పరలోకంలో ఉండాలని, దానికి జాగ్రత్తగా ఉండాలని, దేవుని వాక్యం చదువుకొని భయభక్తులు కలిగి ఉండాలని ఎందుకు తెలుసుకుంటలేవు? కాబట్టి ముందు ఇదిగానే తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవటం ద్వారా నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు. చూసారా, ఫస్ట్ కన్ను ద్వారానే ఎక్కువ పాపం చేస్తాం మనం. కాబట్టి కన్నులను క్షీణింపజేస్తాడట. లోకంలో ఇంతకాలం నువ్వు చూసింది నీకు కన్ను లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవు. చూసారా ఎటువంటి పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనము ఈ యొక్క వాక్యాలు చదువుకోవాలి. క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు. చూసారా, ఆయాసం అంటే ఇంకా నువ్వేమి చేయలేవు. నీరసం, ఆయాసం, బలహీనత ఉంటే లోక సంబంధమైన పని చేయలేవు, కుటుంబపరమైన ఏమి చేయలేవు, అసలు నువ్వు ఎందుకు పనికిరావు. అటువంటి పనిష్మెంట్ కావాలా మీకు? మీ ఇష్టం. దేవుడు అన్నీ ఇచ్చాడు. మరణమును, జీవమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట పెట్టి ఆకాశం, భూమిని నేను విట్నెస్ పెట్టానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి వాక్యం బాగా చదివి అందులో నీకేవి అవసరతలు ఉన్నాయో వాటిని నువ్వు నీ జీవితానికి అప్లై చేసుకుంటే మనకు పరలోకము దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కొన్ని బలహీనతలు పెడతాడట ముందు.
ఆ బలహీనతోనైనా కనీసం నువ్వు దేవుని యొద్దకు రావాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలని ఎన్నో పనిష్మెంట్స్ ఇస్తుంటే కూడా నువ్వు తెలుసుకుంటలేవు. కాబట్టి ఆఖరికి నీ పరిస్థితి ఎలా అవుతుందంటే, మీ మీదికి రప్పించదని చెప్పి మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. చూసారా, మీ చేతి పంటను దేవుడు పాడు చేస్తాడట. అప్పుడు ఇంకా లాభమే ఉంది, ఏది దొరకదు, తినడానికి తిండి కూడా దొరకదన్నమాట. మీ శత్రువులు వాటి పంటను తినదరు. నువ్వు విత్తనం వేస్తావు, శత్రువులకు ఆ పంట అంతా దొరికిపోతుందంట. కాబట్టి నేను మీకు పగవాడనవుదును. చూసారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు మనం చూసాం ఇప్పటి వరకు. అప్పుడు ఆయన పగవాడనవుతాడట. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోదు. చూసారా, ఇటువంటి పనిష్మెంట్స్ వస్తాయని తెలిసి కూడా నువ్వు ఒకవేళ గిట్ట వీటిని జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం నడుచుకోకపోతే మన జీవితాలు బహు భయంకరంగా ఉంటాయి. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, ఈ యొక్క దేవుని యొక్క చట్టము, ఈ బంగారు బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము పరలోకానికి సిద్ధపాటు కావటానికి కావాల్సినటువంటి వాక్యాలే కానీ నష్టపోయేవి ఇంకేదో కాదు. కాబట్టి దేవుడు అన్ని రాయించి పెట్టాడు. దాని ప్రకారంగా నడుచుకొని మనం పరలోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపాటు కలిగిన జీవితం జీవించినట్లయితే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసి పరలోకానికి సిద్ధపాటు చేస్తాడు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.